శౌర్యని డిశ్చార్జ్ చేయడంతో ప్రమీల రవీంద్ర హాస్పిటల్ నుండి శౌర్యని ఇంటికి తీసుకువస్తారు. తర్వాత రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యకి సేవలు చేయటం, నీళ్లు తాగించటం, టాబ్లెట్లు వేయడం, దగ్గరుండి తినిపించటం అన్నీ శౌర్య లక్ష్మి అలా ప్రేమగా తనకి సేవలు చేస్తూ ఉంటే సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటాడు. సార్ ఏడవకండి సార్ అంటూ రామలక్ష్మి శౌర్య కన్నీళ్ళని తుడవటం, రామలక్ష్మి తన ఒడిలో శౌర్యని పడుకోబెట్టుకొని అలా శౌర్యని జోకొట్టడం మొత్తం కూడా శౌర్య ఊహించుకుంటూ ఉంటాడు. అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న రవీంద్ర అక్కడికి వచ్చి, రే శౌర్య శౌర్య లేరా లే శౌర్య అని పిలుస్తూ ఉంటే, రామ రాలేదా, రామ నాకు సేవలు చేయలేదా అని రామలక్ష్మిని తలుచుకొని శౌర్య చాలా ఏడుస్తూ ఉంటాడు. రే రామలక్ష్మి రాలేదురా, నువ్వు ఇక్కడే ఉన్నావు, మన ఇంట్లో ఉన్నావు అని చెప్తూ ఉంటే అప్పుడే అస్మిత లగేజ్ పట్టుకొని సూట్ కేసుతో సహా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ రాక్షసి హాస్పిటల్లోనే కాదు నేరుగా ఇంటికే లగేజ్ పట్టుకి వచ్చింది. నాన్న ఆ రాక్షసిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి నాన్న, ఆ రాక్షసి మొహం కూడా నేను చూడడం నాకు ఇష్టం లేదు అని శౌర్య చెప్తూ ఉంటే, ఏంటి శౌర్య సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఆ రామలక్ష్మి మిమ్మల్ని అసహించుకొని దూరంగా పెట్టేస్తూ ఉంటే మీరు నన్ను దూరం పెట్టేస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అస్మిత మళ్ళీ అదే వంత పాడుతూ ఉంటుంది. చూడు నీ ముఖం కూడా చూడడం నాకు ఇష్టం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా, లేదంటే నేనే గెంటేస్తాను, నాన్న తనని గెంటేయండి అని శౌర్య అరుస్తూ ఉంటే, శౌర్య సార్ నేను ఇక్కడికి వెళ్ళను, నేను చచ్చినా బ్రతికినా మీతోనే జీవితం పంచుకోవడానికి లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేసాను, మీరు పొమ్మన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళను సార్, ఇక్కడే ఉంటాను అని అస్మిత చెప్తూ ఉంటే, అసలు నువ్వెవరు ఇక్కడ ఉండటానికి, నీకేం అర్హత ఉంది, వెళ్తావా లేదా అని శౌర్య అంటాడు. శౌర్య సార్ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మన ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది, నేను ఇప్పుడు మీ భార్యని సార్, కాబట్టి నన్ను వెళ్ళమనే హక్కు మీకు లేదు సార్ అని ముందు శౌర్య తన నుదుటిపై శౌర్య చేతితో అస్మితకి బొట్టు పెట్టిన సంఘటన చూపిస్తూ ఉంటారు. ఏంటి అని శౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. మనం ఇద్దరం భార్యాభర్తలం, నేను మీ భార్యని, ఇప్పుడు ఇంట్లో ఉండే హక్కు నాకు ఉంది అని అస్మిత చాలా బలవంతంగా శౌర్య ఇంట్లో తిష్టవేయడానికి ప్రయత్నిస్తుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటుంది.